వెల్కమ్ టు అవర్ ఛానల్. రైల్వే ఎన్టీపీసీలో కేవలం 10+2 అర్హతతో 3000కు పైగా నోటిఫికేషన్ అయితే రాబోతుంది. ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై ప్రాసెస్ అక్టోబర్ 28 నుంచి స్టార్ట్ అవుతుంది. అలాగే లాస్ట్ డేట్ వచ్చేసి నవంబర్ 27 వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీరు గ్రాడ్యుయేషన్ చేస్తుంటే గ్రాడ్యుయేషన్ పోస్ట్కి, అలాగే కింద ఈ అండర్ గ్రాడ్యుయేషన్ రెండింటికి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఓన్లీ ఇంటర్ మాత్రమే చేస్తుంటే ఈ యొక్క నోటిఫికేషన్ మాత్రమే అప్లై చేసుకోండి. ఇందులో టికెట్స్ క్లర్క్, అకౌంట్స్ క్లర్క్, జూనియర్ క్లర్క్, ట్రైన్స్ క్లర్క్ అని 4 టైప్స్ ఆఫ్ పోస్టులు అయితే ఉంటాయి. మీకు శాలరీ 20,000 నుంచి 25 వరకు అయితే ఉంటుంది. హెచ్ఆర్ వల్ల కలుపుకొని మినిమం ఏజ్ వచ్చేసి 18 సంవత్సరాలు అయితే ఉండాలి. ఈ యొక్క నోటిఫికేషన్లో మీకు కేటగిరీ వైజ్గా ఏజ్ రిలాక్సేషన్, అలాగే కేటగిరీ వైజ్గా అప్లికేషన్ ఫీజు కూడా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 500 అయితే ఫీజు ఉంటుంది. మీరు ఫస్ట్ కంప్యూటర్ బేస్ ఎగ్జామ్ రాయగానే మీకు 400 అయితే రీఫండ్ అవుతుంది మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి. ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్ హ్యాండిక్యాప్, ఫీమేల్, ఎక్స్ సర్వీస్ మెన్కి 250 అయితే ఉంటుంది. మీరు ఫస్ట్ ఎగ్జామ్ కంప్లీట్ చేయగానే మీ యొక్క 250 మీకు రీఫండ్ అయితే వస్తుంది. అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి కేవలం ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లై చేయాలి కాబట్టి దీనికి ఈ యూపీఐ మెథడ్ అనేది ఇచ్చాడు. ఇక కేటగిరీ వైజ్గా ఏజ్ రిలాక్సేషన్ చూసినట్టయితే జనరల్ వారికి 18 నుండి 36 వరకు అయితే ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్. ఎక్స్ సర్వీస్ మెన్కి యూఆర్లో 3 ఇయర్స్, ఓబీసీకి 6, ఎస్సీ, ఎస్టీకి 8. ఇలా ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకి యూఆర్లో 10 ఇయర్స్, ఓబీసీకి 13 ఇయర్స్, ఎస్సీ, ఎస్టీకి 15 ఇయర్స్ అయితే ఉంటుంది. ఇక ఎగ్జామినేషన్ ప్రాసెస్ చూస్తే CBT1, CBT2 అంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్. ఇక్కడ ఫస్ట్ ఎగ్జామినేషన్ వచ్చేసి మీకు ఇందులో జనరల్ అవేర్నెస్ 40 క్వశ్చన్స్ 40 మార్క్స్కి, మ్యాథమెటిక్స్ 30 క్వశ్చన్స్ 30 మార్క్స్కి, ఇక రీజనింగ్కి 30 క్వశ్చన్స్ ఉంటాయి 30 మార్క్స్కి. అలాగే మీకు డ్యూరేషన్ చూసినట్టయితే 90 మినిట్స్ ఉంటుంది. ఒకవేళ మీరు ఫిజికల్ హ్యాండిక్యాప్ అయితే మీకు 120 మినిట్స్ అయితే ఉంటుంది డ్యూరేషన్. ఇక్కడ మార్కింగ్ వచ్చేసి ప్రతి కరెక్ట్ రాసిన ఆన్సర్కి 1 మార్క్ అయితే వస్తుంది. అలాగే మీరు 3 క్వశ్చన్స్ రాంగ్ రాసినట్టయితే 1 మార్క్ కట్ అవుతుంది. ఎవరైతే CBT1లో క్వాలిఫై అవుతారో వాళ్ళు CBT2కి ఎలిజిబుల్ అవుతారు. ఈ యొక్క CBT2నే మెయిన్, ఎందుకంటే ఇందులో మీకు వచ్చిన మార్క్స్ ఆధారంగా మెరిట్ అయితే తీస్తారు. ఇందులో టోటల్ క్వశ్చన్స్ 120 ఉంటాయి. జనరల్ అవేర్నెస్ 50, మ్యాథమెటిక్స్ 35, రీజనింగ్ 35, డ్యూరేషన్ వచ్చేసి 90 మినిట్స్ ఉంటుంది. అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకి 120 మినిట్స్ అయితే ఉంటుంది. మార్కింగ్ ఇందులో కూడా సేమ్, ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 1 మార్క్, 3 తప్పు రాసినట్టయితే 1 మార్క్ తగ్గుతుంది. మీరు డిగ్రీ బేస్ మీద అప్లై చేసిన వాళ్ళకి మాత్రమే టైపింగ్ టెస్ట్ ఉంటుంది. అది కూడా స్టేషన్ మాస్టర్, ట్రాఫిక్ అసిస్టెంట్కి మాత్రమే. ఇంకా మిగతా వాళ్ళందరికీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసిన తర్వాత మెడికల్గా మీరు ఈ యొక్క జాబ్కి ఫిట్నెస్ కాదో చెక్ చేస్తారు. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత మీరు ఈ యొక్క జాబ్కి ఎలిజిబుల్ అవుతారు. అప్లై చేసేటప్పుడే మీకు ఏ లాంగ్వేజ్లో ఎగ్జామ్ కావాలో అప్లై చేసుకుంటే ఆ లాంగ్వేజ్లోనే మీకు ఎగ్జామ్ వస్తుంది. ఫర్ సపోజ్ మీకు తెలుగులో కావాలంటే తెలుగు మీద సెలెక్ట్ చేసుకోవాలి, ఇంగ్లీష్ కావాలంటే ఇంగ్లీష్ మీద సెలెక్ట్ చేసుకోవాలి. CBT1లో, CBT2లో సిలబస్ సేమ్ ఉంటుంది. బట్ CBT2లో మెరిట్ లిస్ట్ ఆధారంగా తీస్తారు కాబట్టి ఒక ఎగ్జామినేషన్ పేపర్ అయితే కొంత టఫ్గా అయితే అడుగుతాడు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఇప్పుడే లైక్ చేసి హౌ టు అప్లై అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.